చాలా బాధపడుతున్నామండి. ప్రతి ఒక్కరు 3 కోట్లు ఇస్తే ఇప్పుడు 563 మంది ఎక్కడి నుండి తెచ్చిచ్చారండి 3 కోట్లు. ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి. మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ అన్న వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చారో అవన్నీ చూపించాలి కదండి. మా గిట మరి మీ గిట అందరికీ నిరూపించాలి. మా విన్నతి ఒకటే, మాకు న్యాయం జరగాలి. ఈ పొలిటికల్ ఉన్న వాళ్ళందరూ మా ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు, వాళ్ళు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలండి. మేము మాకు కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం జరగాలి. మా పిల్లలు చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ర్యాంకరు మా పాప. ఎప్పుడైనా మేము వాళ్ళకు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రాయించాలి ఎగ్జామ్స్, ఇద్దరికే వస్తుందండి. ఇన్ని గొడవలు చేయొద్దు కదా. ఇప్పుడు ఒక రాజకీయం పార్టీ నిలబడ్డదంటే 4 పార్టీలో నిలబడితే ఒక్కరే నెగ్గుతారు. మిగతా 3 ఓడిపోయినప్పుడు వాళ్ళు గిట కోర్టుకు పోయి ఇలా మాట్లాడారు కదండి. ఆ 3 మరి ఏం చేయాలండి? వాళ్ళని గెలిచిన వాళ్ళని గిట మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలని డిమాండ్ చేయాలండి మేము గిట. మాకొక్కటే ఇప్పుడు మాకందరూ మీడియా మిత్రులు మీరందరూ సహకరించండి దయచేసి. మాకు న్యాయం కావాలి. మేము కోరుకునేది ఒకటే, రాజకీయం వాళ్ళు ఇలా ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. ఇదే మా వినతి. ఎప్పుడైనా మేము కోరుకునేది మాకు న్యాయమే. అన్యాయంగా అయితే ర్యాంకులు రావండి, చదువుకుంటేనే వస్తాయి. కష్టపడి చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఎవరైనా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి రాయలేదు కదండి ఎగ్జామ్స్ పిల్లలకి. ఇప్పుడు ఎలా చెప్తున్నారు? మళ్ళీ ప్రిలిమ్స్ కాడకలు రాయమని. ఈ ఫీజులు ఎవరు కడతారండి? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగా చెప్తారా? ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి లక్షల ఫీజులు కడుతున్నారండి. ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండాలా అండి పిల్లలంతా? అక్కడే మగ్గిపోవాలా? ఇప్పుడు ఏజ్ ఎంత పెద్దగా అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు సర్వీస్ గిట్ట తక్కువ అయిపోతుంది. ఎట్లా అండి? మీరు ఆలోచించండి. ప్రభుత్వంకి వినతి, మాకు న్యాయం కావాలండి. ఎవరైనా ఆలోచించండి. ఇప్పుడు ఈ 3 కోట్ల స్కామ్ 1700 కోట్లు ఎక్కడి నుండి స్కామ్ జరిగింది అన్న వాళ్ళు అంతా ఈజీగా అంటారు. కానీ ఇప్పుడు నిరూపించాలండి అన్న వాళ్ళు. ఇప్పుడు మాది ఇదే అండి. నా పేరు లలిత.